నీ ముందేమో కోటి కోతులు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హిందూ సమ్మేళన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కులాలుగా ఉన్న హిందువులందరినీ కూడా గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే ఒక చైతన్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అనుకుంటా ఇలా హిందువులంతా ఏకమై కులాలకు అతీతంగా ఒక ప్రాంగణంలో కూర్చొని హిందూ సమ్మేళనాలు జరుపుకోవడం. అలా జరపడానికి కారణమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి మనందరం సదా రుణపడి ఉండాలి. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మన యొక్క కృతజ్ఞతలను తెలియజేద్దాం. పెద్ద కారణం ఉందండి. ఎందుకు అనంటే ప్రపంచంలో ఎవ్వరు సుభిక్షంగా ఉండాలి అన్నా, అసలు ప్రపంచ విశ్వం అనేది ఉండాలి అంటే హిందువులు ఐక్యంగా ఉండాలి. హిందువులు ఐక్యంగా ఉన్న రోజు ఈ విశ్వానికి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి క్లిష్ట పరిస్థితి రాదు. ఎప్పుడైతే హిందువులు విభజించబడతారో, ఎప్పుడైతే హిందువులు పడిపోతారో, ఎప్పుడైతే హిందుత్వం తగ్గిపోతుందో, ఎప్పుడైతే హిందువులు మత మార్పిడికి గురవుతారో అప్పుడు ఈ విశ్వం మనుగడే అసాధ్యంగా మారిపోతుంది. అందుకని హిందువులను ఐక్యం చేయాలి. 2047 కల్లా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా కూడా హిందువులందరినీ ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే హిందువులను ఐక్యం చేయాలి అంటే ఎలా? ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తే అయిపోతుందా? ఇక్కడ కూర్చున్నంత సేపు మనం మాట్లాడుకునే ప్రతి మాటని ఈ చెవి నుంచి ఈ చెవిలోకి కాకుండా ఈ చెవి నుంచి హృదయంలోకి పంపించి ఆచరణలోకి తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చిన రోజే ఇలాంటి మన సమావేశాలు నిర్వహించడం కనుక ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇందులో పంచపరివర్తన గురించి నన్ను మాట్లాడమని చెప్పారు. ఈ పంచపరివర్తన ఏంటి అంటే ఒక మనిషిని మహర్షిగా మార్చేది, ఒక మనిషి బ్రతకడం కాదు జీవించడం నేర్పించేది, ఒక మనిషి జీవితాన్ని సార్థకం చేసేది ఈ పంచపరివర్తన. ఏ మనిషి అయితే ఈ పంచపరివర్తనను అవలంబిస్తారో ఆచరిస్తారో ఆ మనిషి జన్మ సార్థకం అవుతుంది. అందులో మొదటిది పర్యావరణ పరిరక్షణ. సరే, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే పర్యావరణానికి పెద్ద భూతం ఏంటో తెలుసా? ఏంటిది? ప్లాస్టిక్. ఎంతమంది ఇళ్లలో ప్లాస్టిక్ వాడట్లేదు? మరి మీరు ఎలా పరిరక్షిస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. నాకు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మీ మనస్సాక్షి మీరు అబద్ధం చెప్పుకోలేరు. అందుకే వెంటనే మేము ప్లాస్టిక్ వాడతామని చెప్పేశారు. ప్లాస్టిక్ అంత పెద్ద భూతం అని తెలిసినంత కూడా మనం వాడడానికి కారణం ఏంటి తెలుసు? అది చీప్గా వస్తుంది, తక్కువ రేటుకి వస్తుంది. తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి చావును కొని తెచ్చుకుంటామా? ఒకసారి చచ్చిపోతే నమ్మ జీవితంలో కష్టపడాల్సిన అవసరం ఏముండదు, అయిపోయింది చచ్చిపోదాం అనుకుంటామా? కష్టపడతాం. ఎంత అనారోగ్యంగా ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టైనా బతకాలనుకుంటాం. బ్రతుకు మీద అంత ఆశ ఉంటుంది. మరి బ్రతుకు మీద అంత ఆశ ఉన్నప్పుడు ఆ బ్రతకడానికి కారణమయ్యే భూతాలను తరిమి కొట్టడంలో ఎందుకు ఆసక్తి చూపించట్లేదు మీరు? మీకు ఎవరికైనా తెలుసా? ప్లాస్టిక్ వాటిని ఫ్రీజర్లో పెట్టి చల్లబరిచిన, ప్లాస్టిక్ వాటిలో వేడి వస్తువులు పెట్టుకొని మీరు తిన్నా అది మీకు తెలియకుండానే మీ బాడీలోకి విషాన్ని పంపిస్తుందని, ఒకానొక సందర్భంలో క్యాన్సర్కి కూడా కారణమవుతుందని ఎంతమందికి తెలుసు? ఓ
మనకు మనం చప్పట్లు కొట్టుకోవాలి, తెలిసినా కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం. క్యాన్సర్ వస్తుందని తెలిసినా కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం. మందులు ఉన్నాయి కమ్మా, అదే తగ్గిపోయింది. క్యాన్సర్ వస్తే అంతేనా? క్యాన్సర్ వస్తే ఎలా? ప్రకృతే లేకుండా పోతే ఎలా? ఈ విశ్వమే లేకుండా పోతే ఎలా? మనిషి బొక్కలు భూమిలో కలుసుకోవడానికి 75 సంవత్సరాలు పడుతుందట, మినిమంలో మినిమం. కానీ ఒక ప్లాస్టిక్ కవర్ ఇంత ముక్క భూమిలో కలుసుకోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి చెప్పనా, తెలుసో తెలియక మీరు బయట విసిరేసే ప్లాస్టిక్ ని ఏ జంతువులైనా తిన్నాయనుకోండి, గోమాత కానీ, బర్రెలు కానివ్వండి, దూడలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, అవి చనిపోతే ఆ పాపం కూడా మీకే ఉంటుంది, ఎవరైనా మీరే అవుతారు. మరి అలాంటి ప్లాస్టిక్ మనకు అవసరమా? బయటికి వెళ్ళేటప్పుడు ఎంచక్కా కూరగాయలకు మిగిలిన వేటికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచే చేతి సంచి తీసుకెళ్ళండి, హ్యాపీగా కూరగాయలు తీసుకొచ్చుకోండి. 4 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొనే బదులు 2 స్టీల్ వాటర్ బాటిల్ కొనుక్కోండి, జాగ్రత్తగా కడిగి పెట్టుకోండి. ఎక్కువ సామాన్లు వదిలే బదులు ప్లాస్టిక్ ని తక్కువ సామాన్లు అయినా పర్లేదు, ఆరోగ్యంగా ఉండేవి కొనుక్కోండి. ఎంత దారుణానికి అయిపోయామంటే, మామిడికాయ పచ్చడి సీజన్ వస్తుంది కాబట్టి చెప్తున్నా, ఒకప్పుడు జాడీలో పెట్టేటోళ్ళు మామిడికాయ పచ్చడి, ఇప్పుడు జాడీ 200, ప్లాస్టిక్ డబ్బా అయితే 50 రూపాయలకు వస్తుందని ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాం చేసిన పచ్చడిని కూడా. అవునా కదా? అది ఏమాత్రం కూడా మంచిది కాదు. వీలైనంతగా మీ జీవితంలో నుంచి ప్లాస్టిక్ ని దూరం పంపించేయండి. మన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే నీటిని వృధా చేయకండి. ఈరోజు వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత, ఎలక్ట్రిక్ వాటర్ ఫిల్టర్లు వచ్చిన తర్వాత, డిష్ వాషర్లు వచ్చిన తర్వాత, అలాగే షవర్ స్నానాలు వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే రేపటి తరానికి కావాల్సిన నీళ్ళను కూడా ఈరోజు మనం వాడేస్తున్నాం. ఒకప్పుడు ఎవరింటికైనా వెళ్తే లేదా రోడ్డు మీద నడుచుకుంటూ ఒక షాప్ ముందు ఎక్కడో ఆగితే అన్న కొన్ని మంచినీళ్ళు ఇవ్వాలని తీసుకొచ్చి ఇచ్చేటోడు. ఇప్పుడు మంచినీళ్ళతో పాటు 20 రూపాయలు అడుగుతున్నాడు, అమ్ముతున్నాడు. అంటే ఫ్రీగా ఇవ్వాల్సిన నీళ్ళను కూడా ఇప్పుడు కొనుక్కునే దుస్థితిలోకి వచ్చాం. మా సిటీలో అయితే, హైదరాబాద్ లాంటి సిటీలో, నాకు తెలియదు జనగాం గురించి, ఈ ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లు కొనుక్కుంటాం. అలాగే వేస్టేజ్ వాటర్ అంతా కూడా మొక్కలకు వెళ్ళేలాగా లేదా ఇంకుడు గుంతలకు వెళ్ళి భూమిలో పడికి వెళ్ళేలాగా చేయాలి. వీలైనంత తక్కువ నీళ్ళని వాడాలి. షవర్ బాత్ లాంటివి చేయకూడదు. చాలా మంది ఆడవాళ్ళకున్న, నాతో సహా ఉన్న ఆడవాళ్ళకున్న ఒక ఏమంటే అలవాటు ఏంటి తెలుసా, మనం గిన్నెలు కడుగుతున్నామంటే ట్యాప్ తిప్పి పెడతాం, బకెట్ నిండిపోయినా మనం ఎంత వీలైతే అంత పొదుపుగా వాడండి. అలాగే మనకు సంబంధించినంత వరకు మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరూ శ్రద్ధగా తీసుకొని చేస్తాం. కానీ ఆ మొక్క మహావృక్షంగా మారడానికి మనం కారణం అవుతామంటే కారణం కాదు. అందరూ చెట్లు పెడతాం, సెల్ఫీలు తీసుకుంటాం, ఎందుకంటే మొక్కలు నేను కూడా నాటాను, నేను కూడా పర్యావరణాన్ని రక్షిస్తున్నానని నిరూపించుకోవడానికి. కానీ మనం పెట్టిన మొక్క ఎదుగుతుందా లేదా, కనీసం దానికి ఒక రోజైనా నీళ్లు పోస్తున్నామా లేదా అని పట్టించుకుంటామా? ఏ రోజైనా మనం నాటిన మొక్క బతికుందో లేదో అని వెళ్ళి చూస్తామా? కాబట్టి ఇదేదో ఒకరి కోసం చేస్తుంది కాదు, మీకోసం, మీరు పర్యావరణాన్ని రక్షించడం కోసం. ఈరోజు చల్లటి గాలిని కొనుక్కునే పరిస్థితిలోకి వచ్చేసాం మనం. ఒకప్పుడు సాయంత్రం అయిందంటే ఎండాకాలం 6 బయట కూర్చొని చెట్ల గాలికి ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు, బయటికే రావట్లేదు. ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు లేదు, బ్రతకలేకపోతున్నాం. కారణం మనం చేసుకున్న స్వయంకృతాపరాధమే. ఎక్కడికక్కడికి చెట్లను నరికేయడం, ఎక్కడికక్కడికి చెట్లు లేకుండా మనం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోవడం. కనీసం మనం జనాభా పెరుగుతుంది కాబట్టి వాటిని నరికేస్తున్నాం, మన ఇంట్లోనైనా చిన్న చిన్న మొక్కల్ని పెంచుతామనే ఆలోచన లేకపోవడం. కాబట్టి చెట్లను నాటండి. చెట్లు, నీరు, గాలి ఇవే కాదు, పశు పక్షులు కూడా మన పర్యావరణంలో భాగమే. ఆహారాన్ని వృధా కానివ్వకుండా మిగిలిన ఆహారం బయట ఉన్న జంతువులకు పెడతాం. అలాగే ఎండాకాలం వచ్చింది, చిన్న చిన్న కప్పుల్లో కొబ్బరి పుడకలు ఉంటాయి కదా, వాటిలో బయట వాటర్ పెడతాం. ఏదైనా చిన్న చిన్న విత్తనాలు, ధాన్యాలు పక్షుల కోసం పెడతాం. బయట బకెట్లతోటి నీళ్లు పెడతాం. ఆవులే కావచ్చు, దూడలే కావచ్చు, కుక్కలే కావచ్చు, ఏవైనా సరే మూగ జీవాలను బ్రతికించుకోవడం కూడా ప్రకృతిని ఆరాధించడమే. అందుకే మనకు దశావతారాలలో భగవంతులు జంతు అవతారాల్లో కూడా ఉంటారు. ఎందుకు అంటే మనం అన్నింటినీ ప్రేమించాలి. మనం చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో ప్రతి దాన్ని దేవుని చూడాలి, వారిని కాపాడుకోవడానికి పరితపించాలి. అది హిందువులు మాత్రమే చేస్తారు, హిందువులు మాత్రమే చేయగలరు. కాబట్టి ఇక్కడైనా పర్యావరణం మీద మనం చేసిన నిర్లక్ష్యాన్ని వదిలేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం పరితపిద్దాం.
దాన్ని కాపాడుకొని రేపటి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి ప్రకృతిని అందిద్దాం. దేవాలయం ఒకటి, హనుమాన్ దేవాలయం. దుర్గాదేవి దేవాలయంలో నవరాత్రులు వస్తే ఒక 2000 మంది దీక్షలు తీసుకుంటారు. హనుమాన్ వస్తే ఒక 1000 మంది దీక్షలు తీసుకుంటారు. ఆ ఊరంతా శోభాయమానంగా భజనలు అన్నీ జరుగుతున్నాయి. అలాంటి సమయంలో హిందూ వ్యతిరేకులు ఒక 10 మంది వచ్చి గడ్డపాలతో మన అమ్మవారి దేవాలయాన్ని తవ్వుతున్నారు. ఏం జరిగిందో తెలుసా? ఎదిరించాల్సిన మన సోదరులంతా పారిపోయారు. ఎక్కడ చచ్చిపోతామో అని, ఎక్కడ కత్తులు పట్టి మమ్మల్ని పొడుస్తారో అని, ఎక్కడ వారు అక్కడ దూరంగా పారిపోయి పొదల చాటు నుండి చూస్తున్నారు వారు ఏం చేస్తున్నారు. కానీ అక్కడే పడుకున్న ఒక 4 వీర సైనికులు గర్వంగా లేచి వారి తరిమి 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 ఒక 10 కిలోమీటర్ల దాకా తరిమి కొట్టారు. ఆ వీర సైనికుల పేరేమో తెలుసా? వీధి ఊర కుక్కలు. ఎవరో ఆ వీధి ఊరు కుక్కలు. ఆ బ్రాహ్మణుడు రోజు అమ్మవారికి నైవేద్యం పెడుతూ కాస్త మిగతా కుక్కలు పెట్టేవాడు. ఆ కుక్కలకు ఉన్న విశ్వాసం మనకు లేదు. సిగ్గుపడాలి, మనం ఐక్యత లేదు. 4 ఊర కుక్కలు కలిస్తేనే 10 మంది కలిసి కొట్టినప్పుడు వేలాది భక్తులు కలిస్తే ఎంత పడుతుంది? అసలు మన గడ్డపై అడుగుపెట్టే శక్తి వాడికి లేదు. దీనికి ఉదాహరణగా వరంగల్లో ఒక చిన్న గ్రామంలో ఒక పోచమ్మ దేవి దేవాలయం ఉంది. అది ఒక 70-80 సంవత్సరాల పోచమ్మ దేవాలయం. దాన్ని కూలగొట్టడానికి దర్గాను ఏర్పాటు చేస్తామని కొంతమంది వచ్చి దాన్ని కూలగొట్టడానికి వచ్చారు. ఒక 70 సంవత్సరాల గిరిజన మహిళ రక్తం ఉడికిపోవట్లేదు. ఈ చెవులు ఇలా ఊగుతున్నాయి. ముసలి అమ్మ అయిపోయింది. ఆ అమ్మ చేయడం తెలుసా? ఎవర్రా మా అమ్మవారి గుడి కూలగొట్టేది? 100 సంవత్సరాలు మొక్కుతున్నాం. మా అమ్మవారి చేతిలో కత్తులు బల్లాలు ఊరికే లేవు. మీరు ఇట్లా ఒక్క అడుగు ముందుకేస్తే అమ్మవారి శూలం పట్టుకుని నేనే ముందుకు వస్తానన్న ముసలావాడు. ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసో? మన నవత గారు అంటే ఇంకో 4 అమ్మాయిలు వచ్చారు. ఆ తర్వాత ఇంకా 4 వచ్చారు. అలా ఒక 1400 మంది వచ్చి తరిమి తరిమి కొట్టారు ఆ ముసలులను. అంటే ఒక ఉడికిపోయిన అన్ని జమతత్వాలు పోయిన ఒక అమ్మకే అంత ఉంటే మనకెంత ఉండాలి పౌరుషం? అలాంటి పౌరుషంతో బతకండి హిందూ ప్రభులంతా. సనాతన ధర్మం అనేది ఒక ముస్లిం వాళ్ళు ఆలోచించడం 7వ సంవత్సరంలో వారి ధర్మం పుట్టింది. క్రీస్తు అనే సంవత్సరం 1వ శతాబ్దంలో పుట్టింది. కానీ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పగలరు ఎవరైనా? కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల పురాతన ఈరోజు సనాతన ధర్మం. ఆ ధర్మానికి ఏ ధర్మం సాధి కాదు. మీరు చూడండి, ఇప్పుడు రైట్ సోదరులు ఏం కనిపెట్టారు? విమానం కనిపెట్టారు. ఇదే విమానాన్ని మన రామాయణంలో పుష్ప విమానం ఉంది మనకు. అంటే మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. చరక సంహిత అనే ఒక గ్రంథాన్ని చూస్తే ప్రపంచానికి ఆయుర్వేదం అందించిన దేశం మనది. పతాంజలి మహర్షి, మీకు తెలిసిన పతాంజలి కాదు. పతాంజలి అంటే రామదేవ్ బాబు పెట్టుకున్న పేరు కాదు. పతాంజలి అంటే మహర్షి. ఆ మహర్షి వేదాలను ఆయుర్వేద ఎన్నో లక్షల గ్రంథాలు రచించి మన సృష్టిగా అందింపజేశాడు. ప్రపంచానికి మార్గదర్శకమైన పతాంజలి మనగడ్డపై కొట్టాడు. ఎవరైతే క్రీస్తు అనుకుంటున్నారు మా కులంలో గొప్పవాడు అని, మనకు ఆచార్యులు స్వామీజీ వేళలో క్రిస్టియన్స్ కు పోప్ అలాంటి వాడు. ఆయన మన భారతదేశం వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రయత్నంగానే తన చెప్పులు విప్పి భూమిపై మోకరెళ్ళి తన నురుని భూమిపై ఆల్చి ఆ భరతమాతను ముద్దాడి ఆ కాస్త మట్టి దిగ పెట్టుకున్నాడట. ఇదేంటంటే మీరు ఇలా చేశారు. ఈ భరతగడ్డ వేదభూమి, ఈ భూమిపై అడుగు పెట్టాలంటే నాకు అర్హత ఉందా లేదా నాకు తెలియదు. నాకు అర్హత కలిగించమ్మని మొక్కాను. నీ గడ్డపై కాలు మోపై అర్హత నాకు కల్పించమ్మని మొక్కాను. ఇక్కడి మట్టి తీసుకెళ్ళి మా దేశంలో కంటే ఆడ పుణ్యం వస్తుందని తీసుకున్నానయ్యా మట్టి అన్నాడు. అంత గొప్ప భూమి ఉన్నది. అలాంటి దంపతులు పుట్టిన భూమి మన పేద భూమి. ఎవరో అంటారు
శ్రీరాముడు మాంసం తిన్నాడు అంటాడు. శ్రీరాముడు తనకంటే 2 ఏళ్ళు పెద్దయిన సీతాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు అంటాడు. అసలు వాడికి రామాయణం తెలుసా, భాగవతం తెలుసా, ఉపనిషత్తులు తెలుసా? ముందు అన్నవాడిని మీరు రామాయణం పూర్తిగా వినండి. రాముడు కంటే సీత పెద్దది ఎక్కడా కాదు. ఏ గ్రంథంలో నిర్వచనం లేదు. మొల్లా రామాయణం చూడండి, ఆధ్యాత్మిక రామాయణం చూడండి, సంపూర్ణ రామాయణం చూడండి, వేదవ్యాస రచన వాల్మీకి రామాయణం చూడండి, ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. రాముడు క్షత్రియుడే కావచ్చు, క్షత్రుడు మాంసం తింటాడే కావచ్చు, కానీ రాముడు అప్పుడు క్షత్రియ ధర్మం ఉండేది. క్షత్రియుడు ఒక దేశాన్ని కాపాడడానికి ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సి వచ్చి బహుభార్యం చేసుకునేవాడు, చాలా మంది భార్యలు చేసుకునేవాడు. రాముడికి అవకాశం ఉంది ఆ రోజు, కానీ చేసుకున్నాడా? ఏకపత్ని వ్రతులుగా నిల్చున్నాడు. ఎందుకు? వేదాన్ని ఆయన అనుసరించాడు, గురువులను అనుసరించాడు, భూమి యొక్క గొప్పను నిలిచాడు. అతడు వేద పురుషుడు. అతను ఎప్పుడు క్షత్రియుడు కాదు చూడండి, అతను వేద పురుషుడు, దైవాంశముడు, దైవానికి మన వేదానికి కట్టుబడ్డవాడు. ఇకపోతే కుంభమేళాకి వెళ్ళాం. 68 లక్షల మంది కుంభకర్ణులు వస్తే నాగసాధువులు వచ్చారు, అఘోరాలు వచ్చారు, మహర్షులు వచ్చారు, మేధావులు వచ్చారు, స్వామీజీలు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు. ఇంతమంది వచ్చారు కదా, మీకు ఎక్కడైనా ట్రైన్లలో కానీ బస్సులు కానీ నాగసాధువులు అఘోర స్వామి కనపడ్డారా? మరి మీరంతా ఎక్కడైనా ఎలా వచ్చారు? ఈరోజు చిన్న పొరపాటు చేస్తేనే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అనేది చాలా ఎదిగిపోయి చిన్న చీమను కూడా పట్టేస్తున్న ఈ రోజుల్లో మరి అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడికి నాగసాధువులు ఎక్కడి నుంచి వచ్చారు, యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఎవరు ఇప్పుడు కనిపెట్టలేదు. నిజం, ఇంతమంది వచ్చి ఇంత గొప్పగా చేస్తుంటే అక్కడ ఏం బయలైందో తెలుసా? ఒక పూసలు అమ్ముకుంటే కళ్ళు అందంగా ఉన్నాయని ప్రొవైడ్ చేశాడు ఈ మీడియా. మా సోదరి మీడియా తప్పట్లేదు, కానీ మనం చదివింది కూడా అదే. మీడియాలో ఎన్నో వార్తలు ఉంటాయి, కానీ ప్రధానంగా చదివి మాత్రం అమ్మాయి కళ్ళు బాగున్నాయట, ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టుకుంటాడట అని చదివాను. దానికోసమా కుంభమేళ పెట్టింది, దానికోసమా పవిత్ర గంగా స్నానం కోసం గృహంలో ఉన్నవారు బయటకు వచ్చింది. మీకు తెలుసా, ఒక నాగసాధు 1 లక్ష మందితో యుద్ధం చేయగలడు. మన హిందూ ధర్మానికి ఏమీ కాదు. మన మీద పోర్చుగీస్ వాళ్ళు దండెట్టారు, బ్రిటిష్ వాళ్ళు దండెట్టారు. ఎక్కడ ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మనకి దండెత్తాయి. మనకేమైనా మనకి ఏమీ కాదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మన వేద గ్రంథాలన్నిటి మీద నిప్పంటించి వెళ్ళాడు. నిప్పు అంటించి వెళ్ళగా ఆరిపోయిన మిగిలిపోయిన చిన్న చిన్న పత్రులే. ఆ జ్ఞానముతోనే మన భారతీయ యువత ఈ జ్ఞానాన్ని ప్రపంచ దేశాల పంచం దేశం మనది. హిందూ సోదరులారా గుర్తించండి, ప్రపంచంలో ఉన్న మన యువకులంతా తన మేధస్సును మిగతా దేశాల పంచుతున్నాం. తిరిగి మనకు ఒకసారి మన ఇండియా గణన చేస్తే ప్రపంచ దేశాల పంచం చెప్పండి. ఏ అమెరికా లేదు, ఏ హాంకాంగ్ లేదు, ఏ ఇటలీ లేదు, ప్రపంచ దేశాలంతా తరలిపోవాల్సింది. ఎందుకంటే మేధస్సు మన సొంతం, విద్య మన సొంతం, ధైర్యం మన సొంతం, లక్ష్యం మన సొంతం. ప్రపంచానికి ఒక వీరులని, ఒక జ్ఞాన సంపన్ని తయారు చేసే ఫ్యాక్టరీ మన భారతదేశం. మన పిల్లల్ని తయారు చేస్తున్నాం. ఇలాంటి ప్రొఫెసర్స్ ఎంతో మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఒక గొప్ప యువతను సాధించారు. ఆ యువతంతా వెళ్ళి ప్రపంచాలను మన గొప్పతనం చూపిస్తున్నారు. మన ఆర్ఎస్ఎస్ సైనికులు ఒక ఇలాంటి మాతాజీతో కలిసి ఒక ఇటలీకి వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఇలా వడకంబాబు షేకాన్ని ఇస్తున్నారంట. అప్పుడు మన వడకం ఏం చేస్తుంది, ఇలా నమస్కారం పెట్టిందట. అప్పుడు ఆయన స్టేజ్ మీద ఉన్నాడ, భారతీయులకు ఇంకా సంస్కృతి రాలేదు, కనీసం షేకాన్ని ఇచ్చే వాళ్ళ సంస్కారం వాళ్ళ లోపల లేదన్నాడంట. ఇంకా వారు చాలా వెనుకబడి ఉన్నారు, కనీసం షేకాన్ని ఇచ్చే సంస్కృతి, చదువు, విజ్ఞానం వాళ్ళలో లేదు అన్నాడంట. కానీ ఈ మైకు మళ్ళీ నారాయణ స్వామి దగ్గరికి వచ్చింది. ఆ స్వామి అన్నాడు, ఇటలీ వాళ్ళని ఉద్దేశించి
మీ ఇటలీకి విక్టోరియా మహారాణి ఉన్నారో మీ మహారాణికి ఎక్కడ శేఖర్ని ఇచ్చిందని అడిగాడు. ఇస్తుందా మహారాణి? లేదంటే మాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మేము ఒక ఎంప్లాయీస్ని, ఆమె మహారాణి, ఆమెను చూడటమే ఎక్కువ, ఆమెను గురించి దండం పెట్టుకోవడం తప్ప మేము ముట్టుకోలేము. అవునా? మీ దేశంలో ఒక్కటే మహారాణి, మా దేశంలో అందరూ మహారాణులే. అందుకే మేము శేఖర్ ఇవ్వము. మా శేఖర్ ఇచ్చే అర్హత మీకు లేదు. మా తల్లులకు చెత్తప శివాజీని చేసే గుణం ఉంది. అల్లూరు సీతారామరాజు ఉన్నారు, గొప్ప గొప్ప వీరవంతులు. మా అమ్మల గొప్ప అపర చెన్నీలు కాగలరు, రుద్రకాళి కాగలరు, మహాప్రత్యంగరు కాగలరు. అంతేగాని మా సంస్కారం లేక కాదు, ప్రపంచ దేశాల సంస్కారం నేర్పింది నా దేశం. ప్రపంచ దేశాలు విజ్ఞానాన్ని అందించింది నా దేశం. ప్రపంచ దేశాలకు విద్యనిచ్చింది నా దేశం. ప్రపంచంలో ఉన్న భాషలన్నిటికీ పుట్టిన సంస్కృతం పుట్టింది నా దేశం. అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ప్రపంచంలో ఏది పుట్టినా మన సంస్కృతం ఉండే. స్వామి వివేకానంద చికాగో వెళ్ళినప్పుడు వారు ఆచారకారులు. అయితే అతను చూసి వాళ్ళ సంస్కృతి ఏంటంటే వచ్చిన వాళ్ళకు విందు పొందు అన్ని ఏర్పాటు చేసేవారు. పాపం మన వివేకానంద ఆచారకారులు కదా, వారికి ఓ రూమ్ ఏర్పాటు చేసి ఒక అందగత్తని పంపారు ఆ రూమ్కి. పంపిస్తే స్వామి వారు ఆచరణ చేసుకొని సంధ్యావందనం చేసుకొని రూములకి వెళ్ళకు ఆమె చక్కగా అందగత్త కూర్చోండి. ఎవరమ్మా నువ్వు? ఏమన్నా తెలుసుకోవడానికి వచ్చావా? లేదయ్యా, మా దేశం నీకు అతిథిగా వచ్చావు కదా, నీకు మత్తు పానీయాలు అవి ఉన్నా అలవాటు లేకుండా శ్రీకంఠ మీకు మీతో సుఖం పంచమని పంపాడు అన్నాడు. స్వామి ఏమన్నాడు తెలుసా? అమ్మా, మా దేశం సోదరి సోదర భావం పరిగణపడింది. ఆ భావమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. యాదికి సర్వోదేశు మాతృపై సంస్థ నమస్తే 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 నమోనమః. ఏ అమ్మ చూసినా, ఏ సోదరు చూసినా మేము తల్లి అని నమస్కరిస్తాం, చెల్లి అని ఆడుకుంటాం. అలాంటి దేశం యొక్క సంస్కృతిని వచ్చి నిన్నెట్లా పట్టుకుంటానని నేను మా సంస్కృతి గొప్పదని ఆమెకు భగవద్గీత చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? భగవద్గీతలో ఉన్న చెప్పుకుంటూ కూర్చున్నాడు. తెల్లవారులకు ఆమెకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అవి ఏమడిగింది తెలుసా? స్వామి నరేంద్ర, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు. మీలాంటి మేధావులు మా దేశంలో లేరు కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే ఉంచుకో. ఒక పిల్లవాడిని కడి నాకు ఇచ్చింది వెళ్ళిపో, మా దేశం బాగుపడుతుంది అన్నారంట. అప్పుడు నరేంద్రుడు ఏమన్నా తెలుసా? అమ్మా, నువ్వు కోరిన కోరిక సమితమే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఉంచుకుంటే ఒక కొడుకు పుడతాడా పుట్ట పెడతాడా నాకు తెలియదు, పుడతాడా పుట్టాడో కూడా తెలియదు. అంతకంటే నన్నే నీ బిడ్డకు అమ్మ అన్నాడంట. అంత గొప్ప సంస్కృతిలో పుట్టిన దేశం మనది. కానీ ఈనాడు మన ఇంటికి మన అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొస్తే పక్కింటామో చెప్తుంది, మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, నా కోడలు వచ్చి చూడండి. మరి ఆమె ఒక బిడ్డ కదా, నాయన నీకు ఇవేమో అత్త అవుతుందా చెల్లి అవుతుందా ఏమవుతుంది, ఆమె కూడా ఒక ఇంటి బిడ్డ కదా, రేపు నీ చెల్లి కోరుతాం పోతే నువ్వు ఓర్చుకుంటావా అని ఏ తల్లి అడగడం లేదు. ఇంకా పైగా పోగా మీకు ఎన్నెక్కడ పొలం ఉందామా, మీకు ఎంత ఆస్తుంది అడుగుతుంది. ఈ సంస్కృతి మానుకోండి. ఆ వచ్చింది కూడా మీ బిడ్డలాగే ఉంది. ఎక్కడో విధంగా ఒక అందగారిని కూడా తన తల్లిగా భావించిన దేశం అన్నది. ఇకపోతే మీరు రోడ్ల జంక్షన్లలో పనులు పెట్టుకుంటారు. హిందూ సోదరులారా బాగా గుర్తు పెట్టుకోండి, ఓట్ల కోసం చేసే రాజకీయ నాయకులు వేరు, దేశం కోసం హిందువులు వేరు. హిందూ అంటే ఎలా ఉండాలి అంటే ధర్మం మీద ఆధారపడి ఉండాలి, ధర్మం మీద నిలిచి ఉండాలి. వాడే హిందువు. మీ మెడ మీద కట్టుకుని కండుగా అనుకుంటే అది పొరపాటే, అది మీ బాధ్యత. రంజాన్ వచ్చిందంటే చాలు, వరంగల్ భోజనం మైదానం ఉంటుంది, అక్కడ బారులు దిగి హలీం లాంటి పదార్థాలు పెడతారు. ఎంత సిగ్గుసేటంటే హిందువులు 80% తింటారు, 20% ముస్లిం తింటారు. ఏ సిగ్గు లేవా? వాడు ఊర్చి పెడుతున్నామని మీడియాలో డైరెక్ట్ చెప్తున్నాడు. ఒక మీడియా ముందు నిల్చొని
మా సంస్కృతి ఇంతే, మా భాష ఇంతే, మా కులాలు ఇంతే, మేము ఉంచుతాము, మేము బిర్యానీ ఉంచితేనే మా ప్రార్థన చెప్తున్నాడు. కానీ అదే హోటల్ నుంచి మీరు స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. ఈ ఎగ్గి పెట్టుకుని సిగ్గు చేయడం లేదా మనకు? ఉందా లేదా? మీ గుండె మీద చేసి కొనకండి, స్విగ్గీ ఆర్డర్లో మనం పెడుతున్నావా లేదా? మన పిల్లలు అలాంటి బిర్యానీ తింటున్నారా లేదా? అది పక్క పెట్టు. ఒక సోదరుడు వచ్చి హిందూ ముస్లిం బాయ్ మా ఇంటికి రండి రంజాన్ అంటే రొట్టెలేసుకుని వస్తున్నారు. వాళ్ళలో మన తల్లి అవకాశం పెడుతున్నాడా, మఠం పెడుతున్నాడా సంస్కృతి మీకు ఆలోచన లేదు. వెళ్ళండి, నేను వదలడం లేదు. వెళ్ళినప్పుడు గుండె మీద ఒకరు అడగండి, స్వామి మన ఇద్దరం బాయ్ అంటున్నాం కదా, మీ ఇంటికి నేను వస్తా, తప్పకుండా భోజనం చేస్తా, కానీ చేసే ముందు మన ఇద్దరం కూర్చున్నాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాదేయ పార్వతి మజాక పార్వతి బంధ భాష భక్తాచ స్వదేశ ఉద్యోగం మంత్రం చెప్తాను, నాతో పాటు చెప్పు. ఆచరణ చేసి తిందాం. నేను ఆచరణ చేస్తే నా తల్లి పేరు ఎత్తే మాంసం కూడా అమృతం అవుతుంది. నీకు దమ్ముందా నాతో అన్నాడు. మీకు ఆ దమ్ముందా? ఉంటే వెళ్ళండి. రోడ్డు సెక్షన్ లో మా కారు ఆపితే మా డ్రైవర్ అంటాడు, ఆ ఊరు వేయడానికి వస్తే వద్దు వేయదు స్వామి ఉన్నాడు. నేను అన్నాను, అలా మనం వేయమనయ్యా, కారులో మంచి వాసన వస్తుంది అంటే మా డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఏంటంటే గురుగారు, మీరు ముస్లిం క్రిస్టియన్ పోరాడుతుంటారు, మీరు వారు ఏమని లేదయ్యా చూడు నా బాబు వచ్చాడు, దీన్ని నిండా పోయాయా అది తలపెట్టి ఒక్క నిమిషం అడు, దీని నిండా కాదు, మా ఇల్లు దగ్గరలో ఉంది, మా ఇంటికి కూడా వెళ్ళి పొగేసుకుంటాను, కానీ నా దగ్గర బాక్సోకి బొట్టు పెట్టుకొని రక్ష కట్టుకుంటాడా? మీరు అలా ప్రశ్నించండి, పారిపోకండి. ముస్లిం బట్టికి వెళ్ళొద్దు, వారు దూరం పెట్టక్కర్లేదు, మనమే జరిగి వెళ్దాం. నా సోదర ముస్లిం బాయ్ అంటారు, రండి అనుకుందాం. కానీ నా జెండా అలా ఉన్నా, ఇది నీకు మెడల వేస్తా, నా శ్రీరామ రక్ష నీకు కట్టాను, నా బొట్టు నీకు కట్టాను, అప్పుడు బాయ్ అంటా. మీ చెల్లెని చెల్లెంట మాతో ఒక్కాను అనగానే దమ్ము మీలో రావాలి. ఒక్కళ్ళ కూర్చొని మీటింగులు పెట్టినంత మాత్రం చైతన్యం రాదు. సంఘటన కావాలన్నది ఎక్కే వారి యొక్క ప్రధాన ఉద్దేశం. వాడు యుద్ధానికి పోవాలంటే మనం కొన్ని లక్షల మంది ఆయన తుపాకులు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. కానీ ఏం చేయాలి తెలుసా? ఆ 100 మందితో అందరూ చనిపోయే వాళ్ళ మనం బుద్ధిమరాకపో. వాడు శాంతియుతంగా మీలో చైతన్యవంతులు కావాలని ఆలోచించాడు మనం. అలా చైతన్యవంతం చేస్తూనే ఈరోజు ఈ సభ జరుపుకుంటున్నాం. మాలాది స్వామీజీలు హోమయజ్ఞాలు జరుపుకుంటే వారు చేసిన ఒక శ్రమ. మీ పిల్లల్ని తిరుపతికి తీసుకెళ్ళకండి, కాశీకి తీసుకెళ్ళకండి, షిరిడీకి తీసుకెళ్ళకండి, మీకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు చేసిన పూజ పుణ్యపరంగా వాళ్ళు గొప్పగా ఉన్నారు. కానీ మరి ఎక్కడ తీసుకెళ్ళాలి? పైసా పోగేసి మీరు తీసుకెళ్ళండి. మీ పిల్లల్ని కష్టమైనా అండమాన్ నికోబార్ దీవులు తీసుకెళ్ళండి. అక్కడ ఏముందయ్యా?